పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ముదపాక భూముల్లో మాయాజాలం, రావణ కాష్టంలా రగులుతున్న భూముల వ్యవహారం, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో చల్లారని మంటలు, ముదపాక భూముల్ని కొట్టేసేందుకు అక్రమార్కుల పన్నాగం, వైసీపీ నుంచి కూటమి వరకు అందరి చూపు వాటిపైనే. ఇప్పటికే ఆ భూముల్ని కొల్లగొట్టేసేందుకు ప్రయత్నాలు. ముదపాక భూముల మంటలు చల్లారడం లేదు, రావణ కాష్టంలా రగులుతూనే ఉన్నాయి. గత వైసీపీ నుంచి ప్రస్తుత కూటమి నేతల వరకు అందరి చూపు వాటిపైనే ఉన్నాయి. రికార్డుల ట్యాంపరింగ్ ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇరు పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు రెవెన్యూ అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఈ భూములను కబ్జా చేసిందని గత వైసీపీ ప్రభుత్వం వాటిని ప్రభుత్వ భూబ్యాంకులో చేర్చింది. అంతేకాకుండా గతంలో జరిగిన తప్పుడు సర్వేలను సరిచేస్తున్నామని ప్రకటించింది. అయితే ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ నేతలు భూ కబ్జాలు చేస్తున్నారంటూ టీడీపీ ఆరోపణలు ఎక్కుపెట్టింది. ముదపాక భూముల వ్యవహారంలో జియోకాన్ సర్వేతో ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణాస్త్రాలు సంధించుకున్నారు. ముదపాక అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డులు మాయమవడంతో అప్పట్లో దుమారం రేగింది. దీంతో ఇక్కడ ఉన్న భూములు ఎన్ని ఎకరాలు, ఎంతమంది రైతులకు భూములు కేటాయిస్తున్నారనేది తెలియలేదు. ప్రభుత్వ ఆదేశాలతో జియోకాన్ సంస్థతో కలిసి అప్పటి అధికారులు సర్వే నిర్వహించారు. అధికారులు చేపట్టిన ఆ సర్వేలోనే అసలైన మాయాజాలం చోటు చేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాకలో 3 సర్వే నంబర్లు 1, 38, 76లో సుమారు 955 ఎకరాల అసెండ్ భూములున్నాయి. ఆయా భూములను 40 ఏళ్ల క్రితం 450 మంది రైతులకు అప్పటి ప్రభుత్వాలు పట్టాలు జారీ చేసి భూములను కేటాయించింది. నాటి నుంచి ముదపాక శివారు గ్రామం గోవిందపురం రైతులు ఆయా భూముల్లో జీడి మామిడి ఇతర పంటలు వేసి ఫలసాయం పొందేవారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. 2015-16లో VMRDA అప్పట్లో కూడా ఆయా భూములను ల్యాండ్ పూలింగ్ చేస్తుందన్న సమాచారంతో కొంతమంది రంగంలో దిగారు. ల్యాండ్ పూలింగ్ ప్రకటన రాకముందే పక్కా ప్రణాళిక రచించిన నేతలు స్థానికంగా ఉన్న తమ బినామీల సాయంతో త్వరలో ప్రభుత్వం ఈ భూములను లాక్కుంటుంది, అప్పుడు ఎకరాకు 2 లక్షలకు మించి ఇవ్వరు, అదే మాకు ఆ భూములు ఇచ్చేస్తే 10 లక్షలు ఇస్తారని రైతులను ఆందోళనకు గురి చేసేలా ప్రచారం నిర్వహించారు. దీంతో అయోమయానికి గురైన రైతులు బినామీలు చెప్పినట్లే అడ్వాన్స్ కింద 1,00,000, 2 లక్షల చొప్పున తీసుకొని వారు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టేశారు. దాదాపు 320 పట్టాలను అలా తెగనమ్ముకున్నారు. సుమారుగా 500 ఎకరాల భూములను మొత్తంగా 10 కోట్ల వరకు విక్రయించేశారు. వాస్తవంగా ఇక్కడ ఎకరా రేటు VMRDA ధర ప్రకారం ఆ భూముల విలువ 200 కోట్లపైనే ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం ముదపాక రికార్డులు పరిశీలించేందుకు ప్రయత్నించగా సర్వే నెంబర్ 1, 38, 76లకు సంబంధించి ఏ రికార్డులు లేవని స్థానిక రెవెన్యూ అధికారులు అసలు విషయం చెప్పారు. దీంతో చేసేదేమి లేక ఆ రికార్డులు లేవని ప్రకటన చేస్తూ ఈ భూముల్లో ప్రస్తుతం అనుభవంలో ఉన్న రైతుల ఆధారంగా సర్వే చేసి రైతులందరికీ న్యాయం చేస్తామని అప్పటి అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత సర్వే నంబర్ 1, 38లకు సంబంధించిన రికార్డులు దొరికేసినట్లు ప్రచారం జరిగింది. కానీ అసలు వివాదానికి కేంద్ర బిందువైన సర్వే నంబర్ 76 రికార్డులపై స్పష్టత లేదు. ఈ సర్వే నంబర్లోని భూముల్లో అక్రమదారులు అక్రమంగా చెట్లు నరికేయడం, రోడ్లు వేయడం చేశారు. ఇదే సర్వేలోని భూముల్లో నుంచే అక్రమ పర్వానికి తెరదీశారు. అందుకే 76 సర్వే నంబర్ రికార్డులు మాయమయ్యాయని స్పష్టమవుతుంది. 2017-2018 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూమి లేని పేదలకు గృహ నిర్మాణ పథకం కోసం ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించింది. ముదపాకలోని సర్వే నంబర్ 1, 76, 28లో అసైన్దారులు అక్రమదారుల నుంచి విధిగా వారి అంగీకారం తీసుకొని ఆ భూముల్లో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించింది. జియోకాన్ సర్వే ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సాంకేతిక సహకారంతో రెవెన్యూ సర్వే విభాగాలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఇక్కడే కొందరు నేతలు చక్రం తిప్పారని, అక్కడ భూములు లేకపోయినా కొంతమంది టీడీపీ అనుచరుల పేర్లతో సర్వేలో పొందుపరిచి కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని తమ కబంధ హస్తాల్లోకి తీసుకునేందుకు పావులు కదిపారని అప్పటి ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ సర్వేలో అవకతవకలు జరిగాయని వైసీపీతో పాటు బీజేపీ, వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ముదపాక భూముల్లో జరుగుతున్న అడ్డగోలు సర్వేని నిలుపుదల చేయాలంటూ ఆ భూముల వద్దనే ధర్నాలు చేశారు. దీనిపై స్పందించిన అప్పటి అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే పక్కాగా నిర్వహించేందుకు రెవెన్యూ, సర్వే, హార్టికల్చర్, వ్యవసాయ శాఖలతో కూడిన 5 బృందాలను ఏర్పాటు చేసినా వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో భూములను వైసీపీ నేతలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని టీడీపీ ఆరోపించింది. ఆ భూముల్లో నిరుపేద లబ్ధిదారులకు జగనన్న కాలనీల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. దీంతో కొంతమంది ఈ భూములపై కోర్టుకు వెళ్లారు. కొన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న ఈ భూ వ్యవహారం మళ్లీ ఇటీవల కాలంలో తెరపైకొచ్చింది. గతంలో వైసీపీ నెంబర్ 2గా వ్యవహరించిన నేతకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి ఈ భూములను అనధికారికంగా తన ఆధీనంలో ఉంచుకున్నట్లు టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వాటిని ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.